నెక్స్ట్ ఏపీలో ఎన్నికలు ఉన్నాయి కదా 24లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న పార్టీ వస్తే మాత్రం ఏం బాగుపడదండి. ఇంకా ఏపీ ఇంకా ప్రజలే ఆలోచించి సిబిఐకి వేస్తే ఎంతో కొంత మంచి జరుగుతుందని నా అభిప్రాయం. ఇద్దరిలో డిఫరెన్స్ ఏంది? ఇప్పుడున్న పార్టీ డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటున్నారా? డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుందండి చూపియండి నాకు. అసలు ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కడా జరగట్లేదు. జరగడం అనేది కాదు, ఒక ఛాన్స్ అని తనకి ఛాన్స్గా తీసుకున్నాడనే కానీ ఎటువంటి బెనిఫిట్స్ లేవు ప్రజలకైతే. అంటే రూరల్లో వైసీపీ అంటే రూరల్లో ఎక్కువ డెవలప్మెంట్ చేస్తుంది, అంటే సంక్షేమ పథకాలు ఇస్తుంది పూర్ పీపుల్కి, పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, అందుకే డెవలప్మెంట్ కనిపించలేదు అంటున్నారు వైసీపీ పాలనలో. అవును, ఇప్పుడు ఒక సీఎం అంటే ప్రజల్లోకి రావాలి, ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టాలి, ప్రజల ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. నువ్వు ఇచ్చిన పథకాలు అవి మీకు అందే వరకే, మీరు ఇంతవరకే అందుతాయి, మీ వరకే అందుతాయి అని అతనే ఎందుకు అలా ఒక రూల్ పెట్టేసుకున్నాడు? ప్రజల్లోకి రావాలి, ప్రజలకు ఏం కావాలో ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక దొంగచాటుగా పరదాలు కట్టుకొని వెళ్తున్నాడంటే దొంగ మాత్రమే అలా పరదాలు కట్టుకొని వెళ్తాడు. కానీ నేను మీకు మంచి చేశానంటేనే నాకు ఓటు వేయండి, లేకుంటే ఓటు వేయకండి ధైర్యంగా చెప్తున్నారు కదా ఆయన. ధైర్యంగా ఎందుకు చెప్తున్నాడు? అది కూడా అది కూడా తన ఐడియా ఒకటి, అది అంతే తన ప్లాన్, అదంతా స్కామ్. నిజం చెప్పాలంటే ప్రతి స్టూడెంట్ ఇప్పుడు అర్థమవుతుంది, ఎందుకు అందరికీ అర్థమవుతుంది ఎక్కడ వీడు ఏం చేస్తున్నాడు, ప్రతిదీ అర్థమవుతుంది. వాళ్ళ ఫ్యామిలీలోనే ఎన్ని ఉన్నాయో చూసుకున్నారు కదా. ఇంకా ఏంటి, ఇంకా నమ్మరు, ఇంకా ఎవరు నమ్ముతారు? వాళ్ళ చెల్లె నమ్మదు, ఇంకెవరు నమ్ముతారు చెప్పండి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఈసారి కలిసి పోటీ చేస్తున్నారు కదా, దానివల్ల వైసీపీకి సీట్లు పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? పెరిగే అవకాశం, తగ్గే అవకాశం అని అంటే అండి, ఇప్పుడు ఎట్లాగూ జనసేనకి ఫ్యాన్ పవర్ ఉంది కానీ మ్యాన్ పవర్ లేదని చెప్పేసి టీడీపీలో కలిశారు. సో ఈ మిక్స్ అవ్వడం వల్ల మంచి జరుగుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి అందరూ ఓట్లేస్తారు. అది అలాగే జరిగితే మాత్రం బాగుంటుంది, ఇద్దరి రూలింగ్ చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చేయాలన్న కృషి పవన్ కళ్యాణ్ది, చేసిన సక్సెస్ చంద్రబాబుది. వీళ్ళిద్దరిది కలిస్తే ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ది బెస్ట్ స్టేట్ అవుతుందని. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసి 8 స్థానాల్లో డిపాజిట్లు రాలేదు, మరి ఆంధ్రాలో కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? అట్లా అని ఏమనుకుంటారండి, 1 వీక్లో ప్లాన్ చేసి వేస్తేనే 35,000 32,000 ఓటు అట్లా వచ్చింది కుకట్పల్లి సైడ్. అక్కడ మరి ముందుగానే చూస్తున్నారు ప్రజలు కూడా, ఇంకా 1 ఛాన్స్ చూశారు, మొత్తం మోసపోయినట్టే. యాక్చువల్లీ చూస్తారు, ఒకవేళ వేసినట్లయితే మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చారు కదా, దానివల్ల సానుభూతి ఓట్లు పడి ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉందా? సానుభూతి ఓట్లు కాదండి, నింద వేస్తే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మంచిది అని చెప్పి చేయాలనుకున్నారు, కానీ నింద వేశారు. ఆ నిందకి ప్రూఫ్ దొరకకనే కదా ఆయన బెయిల్ కాకుండా మామూలుగా బయటకు వచ్చారు. కోర్టే తీర్పిచ్చింది కదండి, ఎటువంటి ప్రూఫ్ లేనందుకు మేము విడుదల చేస్తున్నాము అని. ప్రూఫ్ ఉన్నట్లయితే ఉంచుకోండి, ప్రూఫ్ లేదు కదా మీ దగ్గర, ప్రూఫ్ ఉంటే ప్రూఫ్తో అరెస్ట్ చేయండి. ఎటువంటి అరెస్ట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు జనాల్లో వైసీపీ మీద వ్యతిరేకత ఉందంటున్నారా లేదంటున్నారా? జనాల్లో వైసీపీ మీద వ్యతిరేకత వాళ్ళు చేసుకున్నదే అండి. ఎవరికి అసలు రాజకీయం అంటేనే ప్రజలు వాళ్ళ బెనిఫిట్స్ చూసుకుంటారు, రాజకీయ నేతలు వాళ్ళ బెనిఫిట్స్ చూసుకుంటారు. ప్రజలకి ఎక్కువ బెనిఫిట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ప్రజల సంక్షేమం కోరే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సో వాళ్ళని చూసి ఓటు వేసి గెలిపించేది ప్రజలు. సో మోసపోయింది ప్రజలే, గెలిపించేది కూడా ప్రజలే. సో ప్రజలు ఎలా ఆలోచిస్తే అలా జరుగుతుంది. ప్రజలు వైసీపీ మీద యాంటీగా ఉన్నారని తెలిస్తే ఇప్పుడు టీడీపీ జనసేన ఏదైతే వాళ్ళు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, కలిసి పోటీ చేయడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే కలిసి పోటీ చేస్తున్నారు ఇద్దరు అని. భయపడైతే కాదండి, విడివిడిగా పోటీ చేసినప్పుడు ఏమీ గెలవలేదు కదా. అటు కాకుండా ఇటు కాకుండా ఇతను ఒక ఛాన్స్ అనేసరికి ఇతనికి వేశారు కాబట్టి, ఈసారి కలిసి పోటీ చేస్తే ఆ ఒక ఛాన్స్ పరిస్థితి ఎలా ఉందో చూశారు కాబట్టి నాకు తెలిసి వీళ్ళిద్దరికి వేస్తారని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా అయితే 2024లో టీడీపీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ వస్తేనే బెస్ట్ అండి. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఎలా ఉంది, తెలంగాణలో హైదరాబాద్ ఎంత బాగుంది, మొత్తం ఆంధ్ర స్టూడెంట్స్ అందరు ఇక్కడే ఉన్నారు. ఆంధ్ర స్టూడెంట్స్ పడే బాధలు మామూలుగా కాదు, అంటే తెలంగాణ స్టూడెంట్స్ పడట్లేదని కాదు, అంటే అక్కడ ది బెస్ట్ ఏం లేక, అసలు సోర్సెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఉన్నారు. అక్కడే బాగుంటే అందరు అక్కడే ఉంటారు. వేరే స్టేట్ పీపుల్ కూడా ఓకే బాగుంది ఆంధ్రప్రదేశ్ అని అనుకుంటారు కదా. ఎంత మాత్రం అట్లీస్ట్ క్యాపిటల్ లేని స్టేట్గా ఆంధ్ర మారింది. ఇప్పుడు క్యాపిటల్ వచ్చి మంచిగా డెవలప్ అయ్యి సిటీ కంపెనీస్ వచ్చి, ఐటీ కంపెనీస్ వచ్చి అందరూ స్టూడెంట్స్ సెటిల్ అవుతే వాళ్ళ ఫ్యామిలీస్కి అంతకు మించి ఏం కావాలి? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అన్న. నమస్తే చెప్పండి. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు? టీడీపీ అండి. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు? ఈయన గతంలో సీఎం చేసిన అనుభవం ఉంది కాబట్టి అనుభవం వచ్చి రావచ్చు, కంపల్సరీ డౌట్ లేదు. ఇంకా మరి జగన్ గారి పరిపాలన గురించి ఏమంటారు? అది చెప్పాలంటే గెలిచిన వాళ్ళకి తెలుసు, ఓడిపోయిన వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని బట్టి వాళ్ళు డిపెండ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎన్ని జరిగినాయో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు మార్పు తీసుకుంటే బాగుండేది. రిపీట్ అదే తప్పులు చేస్తూ ఉన్నారు.
తప్పులు అంటే ఏం చేస్తున్నారు జగన్ గారి పరిపాలన? ఏదైనా ఒకటండి, స్థానిక వాళ్ళ మంత్రులు చేసినవి కానీ, ఇసుక దోపిడీ కానీ, భూదందాలే కానీ, ఏమైనా కానీ, మద్యం మాఫియా కానీ, ఏమైనా వాళ్ళ తప్పులు తెలుసుకొని చేంజ్ చేసుకుంటే బెటర్. అంటే ఇవన్నీ టీడీపీ ఉన్న హయాంలో జరగలేదంటారా? అప్పుడు ఎంత ఉన్నాయి అనలేనుగా. అప్పుడు ఎంత భూదందాలు లేవు, ఎంత స్కాన్లు లేవు, ఏం లేవు. ఇప్పటి వచ్చి అప్పుడు ఇన్ని ఉంటే వాళ్ళు మళ్ళీ టీడీపీని వారు కోరుకోరు కదా. ఎంతమంది మన జనం, మొన్న ఎవరు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, బయట వచ్చినప్పుడు ఎంత ఆఫర్ ఇవ్వరు కదా, ఎంతమంది జనం రారు కదా. అదైతే బట్టి ఆలోచించుకోవాలి మనం. పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు కలిసి సరే రాబోతున్నారు, పోటీ చేస్తున్నారు కదా, దానివల్ల వైసీపీ వాళ్ళకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుంది? పోటీ మొత్తం నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు ఒకవైపు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. అది రెండు ఒక రాష్ట్రం కోసం పోరాడుతున్నారు, దాంట్లో తప్పేం లేదు. దాంట్లో వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్కి క్యాడర్ లేదు కాబట్టి టీడీపీతో కలిశాడు, పొత్తు పెట్టుకున్నాడు అంటున్నారు. ఉన్నది లేదు సమస్య కాదండి. ఎవరైనా మంచి చేయాలనే ఆలోచన ఉండి స్కాముల్లో లేరు, ఎటువంటి భూదందాలు లేవు కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. కలిస్తే మంచిదే. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నారు. ఏ ధీమాతో చెప్తున్నారు ఆ మాట ఆయన? అంటే అది వాళ్ళు ఆలోచించగలం, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే అది ఏం తప్పులు జరిగినాయి వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు రిపీట్ చేసుకోవట్లేదు. అది కొంచెం చేంజ్ చేసుకుంటే అర్థమవుతుంది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఇంకొక 5 ఏళ్ళు ఇంకొక అవకాశం ఇవ్వండి, డెవలప్మెంట్ చేసి చూపిస్తా అంటున్నారు. దాని గురించి ఏమంటారు మరి? దాని గురించి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఇప్పుడు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన దాన్ని స్టార్టింగ్ అయినా దాన్ని నిలదొక్కోలేదు. కరోనా వచ్చింది అంటున్నారు కదా. కరోనాకి సంబంధం లేదు. కరోనా ఉంటే మన ప్రజల సేవ చేయాలని తప్పేం కాదు కదా. కరోనా ఉన్నా చేయొచ్చు, చేయకపోయినా చేయొచ్చు. మన మైండ్లో ఉంటుంది, ఏది చేయాలో అది చేసాం. వాళ్ళు ఏది చేయాలి అది స్టార్టింగే ప్రజాతాలూకా అది దర్బారు పోలు కొట్టారు. ఫస్ట్ మిస్టేక్ అక్కడ జరిగింది. ఎప్పుడైతే ఒక స్టెప్ తప్పు స్టార్ట్ అయిందో అదే తప్పు రిపీట్ జరుగుతూ ఉండదు. కాబట్టి ఇంకా తప్పుకి మళ్ళీ అవకాశం రాదు, కష్టం. అది పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారా? అది చెప్పలేమండి, జనరల్ మైండ్ మారుతుండొచ్చు కదా. ఆయన కూడా ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి కంపల్సరీగా ఆటోమేటిక్గా మరి ఎమ్మెల్యే అవుతే అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఫైనల్గా అయితే 2024లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది అంటారా? అంటే డౌటే లేదండి, టీడీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్స్ సార్.